భారత కరెన్సీ రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే 90 మార్కును తొలిసారిగా దాటింది. తద్వారా చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోయింది. వాస్తవానికి రూపాయి మారకం విలువ రోజు రోజుకు క్షీణిస్తోంది. యుఎస్ డాలర్తో పోలిస్తే చాలా కాలంగా 85 పైనే ట్రేడ్ అవుతున్న రూపాయి ఇవాళ ఉదయం ట్రేడింగ్ సెషన్లో 90.5 రూపాయలకు చేరింది. మంగళవారం 89.96 వద్ద సెషన్ ముగించగా బుధవారం మరో 19 పైసలు తగ్గి 90.14కు చేరి ఆల్ టైమ్ కనిష్టానికి చేరింది. వాస్తవానికి గత కొద్ది వారాలుగా రూపాయి భారీగా పతనమవుతుందన్న సంకేతాలు ఉన్నాయి. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి నిధులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. అలాగే ప్రతికూల గ్లోబల్ పరిస్థితులు డాలర్ను మరింత బలంగా చేశాయి. ఇతర దేశాల కరెన్సీలతో పోల్చి చూసినా డాలర్ బలంగా ఉంది. ఇక ఇదే విషయంపై స్పందించడానికి బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. భారత కరెన్సీ రూపాయి మార్కం విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటండి? ఇది లైక్ ఎప్పటి నుంచి అనుకుంటున్నా, అది ఒక్కసారిగా మనకి లాస్ట్ ఇయర్ ఇదే టైంకి చూసుకుంటే మనకి డాలర్ కి 85 మనకి 85 రూపీస్ పర్ డాలర్ అగేనెస్ట్ గా ఉంది. బట్ ఈ టైం కి మనం ఇదే టైం చూసుకునేటప్పటికి సో అక్కడి నుంచి మనం ఒక్కసారిగా తగ్గుతున్నట్టుగానే మనకి గ్రాడ్యువల్ గా కనిపిస్తూ ఉందండి. మొన్న లాస్ట్ టైం కూడా ఒక్కసారి ఇది 89, 88 ఈ స్టేజ్ వరకు వచ్చింది, మళ్ళీ కొంచెం రికవర్ అయింది, మళ్ళీ అగైన్ వీఆర్ టచింగ్ టువర్డ్స్ 90. సో దానికి మెయిన్ రీజన్స్ అయితే లైక్ మనకి ఈ టారిఫ్స్ అనేవి కొంచెం బాగా ఇంపాక్ట్ చేసాయండి. ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, యుఎస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బాగా డిస్టర్బ్ అయ్యాయి, తర్వాత కొంచెం తగ్గాయి. సో దానివల్ల మనకి ఏవైతే ఈ ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చే ఏదైతే మనకి ఈ డాలర్స్ ఉన్నాయో, ఈ ఫారెన్ ఫ్లోస్ ఉన్నాయో ఇవైతే కొంచెం తగ్గాయండి, ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇది మనకి లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి ఇంకా మనకి ఆ ఇంపాక్ట్ అయితే, అంటే ఫస్ట్ ఇనిషియల్ గా అయితే మనకి ఇంపాక్ట్ కనిపించలేదు, బట్ ఓవర్ ద పీరియడ్ అవుతున్నంత వరకు మనకి ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎఫ్ఐఐస్ అయితే కంప్లీట్ గా మనకి ఆల్మోస్ట్ ఒక 2 lakh మనకి క్రోర్స్ వరకు మనీ అనేది మన ఇండియన్ మార్కెట్స్ నుంచి తీసేస్తూనే ఉన్నారు. కంటిన్యూస్ గా ఎఫ్ఐఐ సెల్లింగ్ స్టాక్ మార్కెట్ లో జరుగుతోంది. బట్ ఓన్లీ డిఐఐస్ ఎవరైతే ఉన్నారో, డొమెస్టిక్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరున్నారో ఇక్కడ వాళ్ళు హోల్డ్ చేయడం వల్ల మరి మన స్టాక్ మార్కెట్ అయితే అక్కడ ఆ 26,000 ఆ రేంజ్ లో ఉంది. బట్ ఆ ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా మనకి ఈ డాలర్ అవుట్ ఫ్లోస్ అనేది మనకు కనిపిస్తుందండి. ఇంకొకటి అంటే నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేసి చూస్తే గోల్డ్ చాలా కొంటున్నారండి. సో గోల్డ్ బాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో గోల్డ్ ఈ లెవెల్లో ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల కూడా మన ఫారెన్ ఫ్లోస్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ 3 పారామీటర్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఓన్లీ మొత్తం ఎపిసోడ్ లో మనకు వచ్చిన ఉపశమనం ఏంటంటే ఈ ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో అది మాత్రం కొంచెం మనకి $62-64 దగ్గర తగ్గడంతో మనం ఇంకొంచెం బెటర్ పొజిషన్ లో ఉన్నామండి. అదర్వైజ్ ఇట్ వుడ్ బి అది కానీ $70 అది ఉన్నట్లయితే ఇట్ వుడ్ బి వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ అస్ అని చెప్పొచ్చు. బట్ ఈ మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా ఆర్బీఐ అయితే ఇంటర్వ్యూన్ అవుతుందండి. సో ఇంటర్వ్యూన్ అయ్యి కొంచెం ఈ డాలర్స్ ని డిమాండ్ తగ్గించడానికి మేబీ ఓపెన్ మార్కెట్ లో సేల్ చేసి కొంచెం మళ్ళీ 88 ఆ సిచ్యువేషన్ కి వెళ్ళేటట్టుగా మనకు కనిపిస్తుంది. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద ఆర్బీఐ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, ఆర్బీఐ ఏ విధంగా ఈ డాలర్ ఈ రూపీ పతనాన్ని ఏ విధంగా ఆపుతుంది, ఈ డాలర్ డిమాండ్ ని ఏ విధంగా ఆపుతుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. మాధవి గారు, అంటే రూపాయి మార్కం విలువ రోజు రోజుకు క్షీణిస్తున్న నేపథ్యంలో మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు? ఉన్నాయి. అదే నేను ఆర్బీఐ ఇంటర్వెన్షన్ ఇస్ ద ఓన్లీ వే. ఇప్పుడు మన రూపీని కొంచెం ఈ 90 రూపీస్ దగ్గర అయినా మనకు కొంచెం ఆపాలి అనుకుంటే ఆర్బీఐ ఇంటర్వెన్షన్ అయితే కావాలండి. సో ఈ పాటికి రెస్పాండ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఎటువంటి మెజర్స్ తీసుకుంటారు అంటే ఈ డాలర్స్ ని సెల్ చేస్తారా, సెల్ చేసి డిమాండ్ తగ్గిస్తారా ఓపెన్ మార్కెట్ లో, సో ఇలాంటి మెజర్స్ ఏం తీసుకోబోతున్నారు, అసలు ఎక్స్పోర్ట్స్ ఇంతగా తగ్గడానికి ఆ ఎక్స్పోర్ట్స్ ని కొంచెం పెంచి మన ఫ్లోస్ ని ఫారెన్ ఫ్లోస్ ని తగ్గించుకుంటారా, లేదు అంటే బంగారం మీద ఏమైనా ఇంపోర్ట్స్ చాలా వరకు బంగారం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దానివల్ల కూడా ఫారెన్ ఫ్లోస్ తగ్గిపోతున్నాయి, దాని మీద ఏమైనా వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారో, సో ఏ విధంగా ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు ఆర్బీఐ నుంచి అనేది అందరం కూడా ఎదురు చూస్తున్నామండి. సో ఇట్ హ్యాస్ టు బి స్టాప్ ఎట్ దిస్ లెవెల్. 90 అనేది మనకి చాలా ఫిజికల్ డెఫిసిట్ కాకుండా మనకి ట్రేడ్ డెఫిసిట్ గ్యాప్ అనేది చాలా పెరుగుతోంది. సో దానివల్ల ఈ రోజు మార్కెట్స్ మనకి స్టాక్ మార్కెట్ కూడా ఒక్కసారిగా ఆల్ టైమ్ హైకి వెళ్ళాయండి 26,300. ఎప్పుడైతే ఈ రూపీ పతనం పెరిగిందో స్టాక్ మార్కెట్ కూడా ఈ 2 రోజుల నుంచి ఎస్పెషల్లీ మండే అండ్ ట్యూస్డే ఈ రోజు
మార్కెట్స్ అయితే చాలా వరకు అంటే 400 పాయింట్స్ వరకు కేవలం ఈ రూపీ పతనం వల్ల మనకి స్టాక్ మార్కెట్స్ కూడా కరెక్ట్ అయ్యాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చండి. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ అట్లీస్ట్ మళ్ళీ 89, 88 ఆ సిచ్యువేషన్ వరకు మనకి రూపీ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది వాల్యూ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే చరిత్రలోనే కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోవటం అవును, చూస్తూ 90. ఉన్నాం. అంటే దేని మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారండి? సో దేని మీద అంటే ఇప్పుడు ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో, ఇప్పుడు మనకి వేరే కంట్రీస్ కి వెళ్తున్నారో ఖచ్చితంగా డాలర్స్ క్యారీ చేస్తారు కదండి, వాళ్ళకైతే బాగా బర్డెన్ పడుతుంది. సో వాళ్ళ ట్రావెల్ అనేది ఒక్కసారిగా చాలా ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. అలానే ఎవరైతే యుఎస్ లో కానీ విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారో అక్కడ కూడా అంటే ఈ డాలర్స్ ని కానీ క్యారీ చేసినట్లయితే వాళ్ళు కన్వర్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళకు కూడా చాలా కాస్ట్లీ అఫైర్ అవుతుందండి. సో ఎవరైతే అబ్రాడ్ లో చదువుకుంటున్నారో పిల్లలు వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది. ఎవరైతే ఈ ట్రావెల్ ఎస్పెషల్లీ అబ్రాడ్ లో కొంచెం ట్రావెలింగ్ కి వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్ గా అయితే మనకి ఇంపాక్ట్ అయితే కనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు, మీ అనాలిసిస్ అందించినందుకు.